ఆ రోజు మా స్కూల్‌కి సెలవు. అది జనవరి నెల అనుకుంటా. చలి ఎముకలను కొరికేస్తుంది. కానీ ఆ వయసులో చలి కంటే కూడా ఫ్రెండ్స్‌తో తిరగడమే ఎక్కువ సంతోషాన్నిస్తుంది కదా! అందుకే నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి మాల్ రోడ్‌కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. షిమ్లాలో ఉండే వాళ్ళకి బాగా తెలుసు. ఆ మాల్ రోడ్ సాయంత్రం వేళ ఎంత అందంగా ఉంటుందో అని. కానీ ఆ అందం వెనక అంతుచిక్కని భయం కూడా దాగి ఉంటుందని నాకు తెలీదు. మేము మాల్ రోడ్‌కి చేరుకునేసరికే రాత్రి 7 గంటలు దాటింది. అప్పటికే మంచు దట్టంగా కురుస్తోంది. ఆ మంచులో స్ట్రీట్ లైట్లు వెలుగుతుంటే ఏదో తెలియని మ్యాజిక్‌లా ఉంది. మేము ఫుల్ జోష్‌లో ఉన్నాం. వేడి వేడి కాఫీ తాగాం. ఆ ఊర్లో కక్కుతున్న కాఫీ కప్పులు పట్టుకొని సెల్ఫీలు దిగాం. నవ్వుతున్నాం. కేరింతలు కొడుతున్నాం. చాలా హ్యాపీగా ఉన్నాం. ఆ తర్వాత మాకెంతో ఇష్టమైన ఒక రెస్టారెంట్‌కి వెళ్ళాము. అక్కడ వేడి వేడి మామోస్ తింటుంటే అబ్బా! స్వర్గం అంటే ఇదేనేమో అనిపించింది. చుట్టూ జనం, నవ్వుల సందడి అంతా చాలా బాగుంది. కానీ సమయం గడిచే కొద్దీ ఆ సందడి తగ్గడం మొదలైంది. గడియారం రాత్రి 9 గంటలు చూపించింది. చలి తీవ్రత బాగా పెరిగింది. జనం పలచబడ్డారు. అప్పటిదాకా కిలకిల్లాడిన రోడ్లు నెమ్మదిగా నిర్మానుష్యంగా మారడం మొదలయ్యాయి. కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. నాకు సపోర్ట్‌గా ఉంటుంది. సరేరా ఇక వెళ్దాం, లేకపోతే ఇంట్లో వాళ్ళు తిడతారన్నాడు నా ఫ్రెండ్. మేము ఎవరింటికి వాళ్ళం బయలుదేరాం. నా ఫ్రెండ్ ఇల్లు దగ్గరే. వాడు వెళ్ళిపోయాడు. నా ఇల్లు మాత్రం మెయిన్ రోడ్ దాటి కొంచెం లోపలికి ఉండే ఒక చిన్న వీధి దగ్గర ఉంది. అది కూడా చివరన. నేను ఒంటరిగా వెళ్తున్నాను. అప్పటి వరకు నా ఫ్రెండ్ ఉన్నాడు. భయం నాకు తెలియలేదు. కానీ ఎందుకో మెల్లగా భయం మొదలైంది. ఆ రోడ్డు మీద అప్పటికే దుకాణాలన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి. ఎక్కడో దూరంగా కుక్కలు అరుస్తూ ఉన్నాయి. ఆ నిశ్శబ్దంలో నా బూట్ల చప్పుడు టక్ 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 అని చాలా భయంకరంగా వినిపిస్తోంది. నేను కేవలం కొన్ని వందల మీటర్లు నడిచడం లేదు. వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గాలి ఆగిపోయింది. ఆకాశం నుంచి సన్నగా చినుకులు పడడం మొదలయ్యాయి. ఆ వర్షం కూడా వింతగా ఉంది. చల్లగా లేదు. చర్మాన్ని తగిలితే ఏదో సూదులు గుచ్చినట్టు అనిపిస్తుంది. చుట్టూ చూశాను. రోడ్డు పూర్తిగా నిర్మానుష్యంగా ఉంది. పాతకాలపు వీధి దీపాలు మినుకు మినుకుమంటూ వెలుగుతున్నాయి. ఆ వెలుతురులో వర్షం చినుకులు మెరుస్తూ పడుతుంటే చూడడానికి అందంగా లేదు. భయానకంగా ఉంది. నానేనే నాకంటే పొడవుగా వంకలు తిరిగి కనిపిస్తోంది. ఎందుకో తెలియదు. హఠాత్తుగా భయం మొదలైంది. కానీ ఎందుకు భయపడుతున్నానో కూడా నాకు తెలియదు. నా అడుగులు వేగంగా వేయడం మొదలు పెట్టాను. ఇంటికి త్వరగా వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను. ఇదే ఆలోచన నా మైండ్లో ఉంది. కానీ నేను కాస్త ముందుకు వెళ్ళగానే నా కళ్ళు ఒక దృశ్యం మీద ఆగిపోయాయి. నాకు ఒక 50 అడుగుల దూరంలో ఒక వ్యక్తి నడుస్తున్నాడు. అతను నలుపు రంగు కోటు వేసుకో ఉన్నాడు. చేతిలో ఒక పెద్ద గొడుగు కూడా ఉంది. ఆ నిర్మానుష్యమైన రోడ్డు మీద ఆ అర్ధరాత్రి వేళ అతను కూడా నాలాగే ఒంటరిగా వెళ్తున్నాడు. ఫస్ట్ నాకు భయంగా అనిపించలేదు. అమ్మయ్యా, నాకు ఎవరో ఒకరు తోడు దొరికారు అనుకున్నాను. అతను కూడా నా దారిలో వెళ్తున్నాడు. కనీసం ఆ గుడికి తలదాచుకోవచ్చని, లేదా కనీసం మాటలు కలుపుతూ వెళ్ళొచ్చని ఆశ కలిగింది. ఎక్స్క్యూజ్ మీ అని పిలవడానికి నోరు తెరిచాను. కానీ ఎందుకో గొంతు పెగలేదు. సరేలే, దగ్గరికి వెళ్ళక మాట్లాడదామని వేగంగా వెళ్ళాను. కానీ విచిత్రం ఏంటంటే నేను ఎంత వేగంగా నడిచినా మా ఇద్దరి మధ్య దూరం తగ్గడం లేదు. అతను మామూలుగానే చిన్నగా వెళ్తున్నాడు. కానీ నేను మాత్రం చాలా వేగంగా వెళ్తున్నాను. అయినా సరే అతను అంత దూరంలో ఉంటున్నాడు. నాకు ఆయాసం రావడం మొదలైంది. ఇదేంటి కళ, మాయ లేక భ్రమణ అనుకున్నాను. ఈసారి ఏకంగా పరుగు మొదలు పెట్టాను. నా బూట్ల తడి రోడ్డు మీద పెద్ద శబ్దం చేస్తున్నాయి. అయినా సరే అతను వెనక్కి తిరిగి చూడడం లేదు. ఎంత పరిగెత్తినా అతని వద్దకు చేరుకోలేకపోయాను. అసలు ఇది అసాధ్యం. ఒక సాధారణంగా నడుస్తున్న మనిషిని ఇంత వేగంగా పరిగెడుతున్న నేను చేరుకోలేకపోతున్నాను. ఇది ఎలాంటి పరిస్థితి? ఇంత విచిత్రం ఉంటుందా? నా మైండ్లో భయం మొదలైంది. అలాగే విసుగు కూడా వచ్చింది. గట్టిగా అరిచాను. హలో సార్, ఒక్క నిమిషం ఆగుతారా? నా గొంతు ఆ రోడ్డు మీద మారుమోగింది. అతను ఆగిపోయాడు. అక్కడికక్కడే రాయిలా ఆగిపోయాడు. నేను కూడా ఆగాను. ఆయాసంతో రొప్పుతున్నాను. వర్షం ఇంకాస్త పెరిగింది. నెమ్మదిగా, చాలా నెమ్మదిగా అతను వెనక్కి తిరిగి చూశాడు. స్ట్రీట్ లైట్ వెలుతురు అతని మీద పడింది. అతని వయసు దాదాపు 60 ఏళ్ళు దాటి ఉంటుంది. ముఖం నిండా ముడతలు, కళ్ళు లోతుకుపోయి ఉన్నాయి. కానీ నాకు వింతగా భయంకరంగా కనిపించిన విషయం ఏంటంటే అతని చేతిలో గొడుగు ఉంది. అది బాగానే ఉంది. చాలా పెద్దగా కూడా ఉంది. కానీ అతను పూర్తిగా తడిసిపోయి ముద్దు అయిపోయి ఉన్నాడు. తల మీద నుంచి నీళ్లు కారుతున్నాయి. వేసుకున్న కోటు బరువుగా వేలాడుతుంది. ముఖం మీద నుంచి వర్షపు నీరు దారిగా పడుతుంది. గొడుగు ఉన్నప్పుడు అతను ఎందుకు తడిసిపోయాడు అనే ఆలోచన నా మైండ్లో మొదలైంది. నా గుండె జారిపోయింది. లాజిక్ మిస్ అయితే మనిషికి పిచ్చెక్కుతుందంటారు. నాకు అదే జరిగింది. అతను నా వైపే చూస్తున్నాడు. కానీ అతని కళ్ళల్లో ఏ భావం లేదు. కనీసం జాలి కూడా లేదు. ఆశ్చర్యం కూడా లేదు. కేవలం శూన్యం. ఒక శవంలాగా నన్నే చూస్తున్నాడు. విచిత్రంగా అతను మళ్ళీ వెనక్కి తిరిగి నడవడం మొదలుపెట్టాడు. కానీ ఈసారి అతని వద్దకు వెళ్ళాలని నాకు అనిపించలేదు. నా కాళ్ళు వెనక్కి లాగుతున్నాయి. నా మెదడు వద్దు, వెనక్కి వెళ్ళిపో, వెనక్కి పరిగెత్తు అని హెచ్చరిస్తోంది. గుండెల్లో భయాన్ని పెట్టుకొని నడక వేగాన్ని తగ్గించాను. విచిత్రం ఏంటంటే అతను కూడా నడక వేగాన్ని తగ్గించాడు. నేను ఇంకా మెల్లగా అడుగు వేశాను.
అతను కూడా అంతే మెల్లగా అడుగు వేశాడు. నేను పూర్తిగా ఆగిపోయాను. అతను కూడా ఆగిపోయాడు. ఇప్పుడు మా ఇద్దరి మధ్య దూరం 10 అడుగులు కూడా లేదు. అతను వెనక్కి తిరిగి చూడలేదు. అక్కడే నిలబడి ఉన్నాడు, చాలా సైలెంట్గా. అక్కడ ఎంత భయంకరంగా ఉందంటే నా మనసు దాన్ని వర్ణించలేకపోతుంది. ఆ సమయాన్ని, ఆ సందర్భాన్ని ఎలా దాటాలో నాకు అర్థం కావట్లేదు. భయం నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. నా వెన్నులో నుంచి చలి మొదలైంది. ఎవరు నువ్వు అని అడగాలని ఉంది, కానీ మాట రావడం లేదు. హఠాత్తుగా అతను మెల్లగా నెమ్మదిగా తల తిప్పడం మొదలుపెట్టాడు. ఈసారి పూర్తిగా తిరగడం లేదు, కేవలం తల మాత్రమే నా వైపు తిప్పుతున్నాడు. మనిషి మెడ అంతలా తిరుగుతుందా? నాకు అనుమానం వచ్చింది. భయంతో అక్కడే ఉండిపోయాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అతని పెదవి కదిలింది, ఏదో చెప్తున్నాడు. ఆ క్షణంలో నాకు అనిపించింది ఒక్కటే, అతను నోరు తెరిస్తే అందులోంచి మాటలు రావు, ఇంకేదో భయంకరమైన శబ్దం వస్తుంది. అది వింటే నేను బతికి ఉండనేమో. ఈ రాత్రి ఇదే నా చివరి క్షణం అని నాకు అనిపించింది. ఏడుపు తన్నుకు వచ్చింది. హఠాత్తుగా ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఒక వెలుతురు నా కళ్ళలో పడింది. ఒక పోలీస్ జీపు నా వెనక వచ్చి ఆగింది. నా గుండె ఒక్కసారిగా కుదుటపడింది. జీపు దిగి 2 కానిస్టేబుల్స్ నా వద్దకు వచ్చారు. వాళ్ళని చూడగానే నాకు ప్రాణం లేచి వచ్చింది. బాబు, ఈ సమయంలో ఏం చేస్తున్నావు? అది కూడా ఒంటరిగా? పిచ్చి పట్టిందా? ఈ ఏరియా సేఫ్ కాదు తెలియదా నీకు అని ఒక కానిస్టేబుల్ గట్టిగా అడిగాడు. నేను వణుకుతూనే వేలు పెట్టి ముందుకు చూపించాను. సార్, నేను ఒక్కనే కాదు, అక్కడ ఆ గొడుగు పట్టుకుని ఆయన కూడా అని అటువైపు చూశాను. అక్కడ ఎవ్వరూ లేరు. మొత్తం ఖాళీ రోడ్డు. వర్షం పడుతూనే ఉంది. విధి దీపం వెలుగుతూనే ఉంది. కానీ ఆ ముసలి వ్యక్తి, ఆ నల్ల గొడుగు ఏదీ కనిపించలేదు. నా గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. అంత తక్కువ టైంలో అతను ఎక్కడికి వెళ్ళాడు? అక్కడ దాక్కోవడానికి చెట్లు కూడా లేవు. నేను కంగారుగా, సార్, ఇప్పుడే సార్, ఇక్కడే చూశాను సార్, ఒక ముసలైన నల్లకోటి వేసుకున్నాడు, చేతిలో గొడుగు పట్టుకున్నాడు, కానీ మొత్తం తడిసిపోన్నాడు సార్, నన్నే చూశాడు సార్, చాలా భయంకరంగా అని అరుస్తూ చెప్పాను. ఆ పోలీసులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. వాళ్ళ కళ్ళలో కోపం పోయి ఏదో జాలి, విసుగు కనిపించాయి. వాళ్ళ పెద్దయిన నా భుజం మీద చేయి వేశాడు. నా కళ్ళకు సూటిగా చూశాడు. అప్పుడు చెప్పిన ఒక మాట నా రక్తాన్ని గడ్డ కట్టించింది. బాబు, అక్కడ ఎవ్వరూ లేరు. మేము జీబులో వస్తున్నప్పటి నుంచి నిన్ను చూస్తూనే ఉన్నాము. నువ్వు రోడ్డు మధ్యలో ఒక్కడివి నిల్చొని గాల్లో ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నావు. నీ చేతులు గాల్లో దేన్ని పట్టుకున్నట్టు అనిపించాయి, కానీ అక్కడ ఎవ్వరూ లేరు. నాకు అర్థం కాలేదు. లేదు సార్, అతను ఉన్నాడు, గొడుగు పట్టుకున్నాడు సార్, సార్, అతను ఉన్నాడు సార్ అని గట్టిగా చెప్పాను. కానీ పోలీసులు జాలిగా నా వైపు చూశారు. నువ్వు స్కూల్ స్టూడెంట్వి కదా, ఈ మధ్య పిల్లలకి ఏమైందో అర్థం కావట్లేదు. అసలు నువ్వు నిద్రలో నడవడం ఎప్పుడు మానేస్తావు? నిద్రలో నడవడమా? నాకు మైండ్ బ్లాక్ అయింది. సార్, ఏం మాట్లాడుతున్నారు సార్? అవును, లాస్ట్ వీక్ కూడా నువ్వు ఇలాగే చేశావు. ఇలాగే నిన్ను చూసి మీ ఇంటి దగ్గర మేము దింపావు, నీకు గుర్తులేదా అని అడిగారు. సరే, జీపెక్కు, ఇంటి వద్ద దింపేస్తావు అని బలవంతంగా లోపల తీసుకుని వెళ్ళారు. నేను షాకులో ఉండిపోయాను. నేను నిద్రలో నడుస్తున్నానా? ఇదంతా కలనా? ఆ రెస్టారెంట్, ఆ మామోసు, నా స్నేహితుడు అంతా నిజం కాదా? జీపులోంచి బయటకు చూస్తూ ఒకటే ఆలోచన. నా మైండ్ మొత్తం పిచ్చి పిచ్చిగా అయిపోయింది. కాసేపటికి జీబు మా ఇంటి వద్ద ఆగింది. వెళ్ళు, ఇంకెప్పుడు కూడా రాత్రిపూట తిరక్కు, బయటికి రాకు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. నేను గదిలోకి వెళ్ళాను. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. అమ్మా నాన్న పడుకొని ఉన్నారు. నా గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాను. అద్దం ముందు నిల్చున్నాను. నా మొహం చూసుకుంటే నాకే కలిగింది. నా కళ్ళు ఎర్రగా ఉన్నాయి, జుట్టు చెదిరిపోయింది. ఛీ, ఇదంతా నా భ్రమణ, కలనా? నాకు పిచ్చి పట్టిందా అని నన్నే తిట్టుకున్నాను. బట్టలు ఇప్పుకుందామని షర్టు బట్టలు తీశాను. అప్పుడే ఒక విషయాన్ని గమనించాను. పూర్తిగా నా బట్టలు తడిసిపోయి ఉన్నాయి. నేను వచ్చింది జీపులో కదా, అలాంటప్పుడు ఎలా పూర్తిగా తడిసిపోయాను? అప్పుడే నా గది మూల నుంచి ఒక శబ్దం వినిపించింది. టాప్ టాప్ టాప్. నీటి చొక్కులు నెల మీద పడుతున్న శబ్దం అది. మెల్లగా తల తిప్పి ఆ మూలకు చూశాను. అక్కడ ఆ గోడకు ఆడించి ఉంది ఆ పెద్ద గొడుగు. నా గుండె ఆగిపోయింది. అది మా ఇంట్లో గొడుగు కాదు, అది ఆ ముసలాయన గొడుగు. అది ఇక్కడికి ఎలా వచ్చింది? ఆ గొడుగుని చూస్తుంటే నాకు భయం వేసింది. భయంతో నెమ్మదిగా వెనకడుగులు వేస్తున్నాను. అలా వెళ్తుంటే అద్దంలో నా మొహాన్ని చూసుకున్నాను. అద్దంలో కనిపిస్తుంది నేను కాదు, ఆ నల్లకోటు వేసుకున్న 60 ఏళ్ల ముసలాయన. అతను నా వైపు చూసి నవ్వుతున్నాడు. అప్పుడు మళ్ళీ ఆ పోలీసు గొంతు నాకు వినిపించింది. అయితే ఆ గొంతు ఈసారి బయట నుంచి కాదు, నా తల్ల నుంచి వినిపిస్తోంది. డాక్టర్ గారు, ఈ పేషెంట్కి అల్జీమర్స్ బాగా ముదిరిపోయింది. తను ఇంకా స్కూల్ పిల్లడాడు అనుకుంటున్నాడు. రోజు రాత్రి గొడుగు పట్టుకొని మాల్ రోడ్కి వెళ్ళిపోతున్నాడు. ఎప్పుడు మానేస్తాడో ఏమో. నా చేతుల్ని పైకి చూశాను. అవి స్కూల్ పిల్లాడివి కాదు. ఆ చేతులు ముడతపడిపోయి ఉన్నాయి. ఒక ముసలాయి చేతులు అవి. ఆ ముసలాయిని ఎవరో కాదు, నేనే. ఈ స్టోరీని నిజమైన స్టోరీ ఆధారంగా తీసుకొని రాసుకున్నాను. గూగుల్లోకి వెళ్ళి అంబ్రెల్లా మ్యాన్ రెస్టారెంట్ కొట్టండి, దీని గురించి స్టోరీ వస్తుంది.
ఈ కథ ఎలా ఉందో కమెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి స్టోరీస్ని మీ వద్దకు తీసుకొస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.